రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించారు చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహించారు. ఇంటింటికి తిరిగి చంద్రబాబు మోసాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయానందరెడ్డి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సంబంధం లేని వ్యక్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే వెన్నుదన్నుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక పథకం ప్రకారం కక్షగట్టి అరెస్టులు చేసి నిర్బంధంలో ఉంచి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఎంత కక్ష సాధింపు చర్యలు పాల్పడితే అంత ఎక్కువగా ఇంకా ప్రజల్లో కూడా కసి పెరుగుతుంది. మిమ్మల్ని తొందరగానే ఇళ్లకు పంపించే విధంగా కూడా ప్రజలు నిర్ధారిస్తారని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, ఆయన ఒక పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ సమావేశాలు కూడా స్టార్ట్ కాబోతుంది సోమవారం నుంచి. అటువంటి సమయంలో ఆయన అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కూటమి నేతలు చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ మోసమని మండిపడ్డారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. విజయనగరం 30వ డివిజన్లో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెప్పారన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు అని విమర్శించారు. హామీలు నెరవేర్చడంలో కూటమి సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు కొల్లగట్ల. అడగ్గా ప్రతిపక్ష పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నారని ముక్కుతూ మూలుగుతూ అర్హత ఉన్న వాళ్ళు సగం మందికి మాత్రం మొన్న అమ్మఒడి వేశాడు. సంవత్సర కాలం దాటిన తర్వాత ఎన్నికల ముందు ఏం చెప్పారు, మీ ఇంటికి వచ్చి అమ్మ నీకు 1500 వస్తుంది నెలకి, నీ కూతురుకో 1500 వస్తుంది, నీ కోడలకు కూడా 1500 వస్తుంది అన్నారు. అమ్మ నీకు 50 సంవత్సరాలు నిండిపోయాయంటే లేదు నాన్న నాకు 48, బాబుకి 51 అయితే అది బాబుకి పెన్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చెప్పారు, అమ్మ నీ కొడుకు ఉద్యోగం రాలేదా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు వస్తే నీ కొడుకు ఉద్యోగం వచ్చేస్తుంది, రాకపోయినా 3000 రూపాయలు వస్తుంది. చెప్పారా లేదా? హామీలు అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసం చేశారు అన్నారు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. కల్లూరులో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. కక్ష సాధింపు చర్య చేసుకొని మిథున్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సంబంధం లేకపోయినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఏదో విరికాలని మీరు ఇరికిచ్చి వాళ్ళ మీద కేసు రైట్. మాకు కోర్టుల మీద పూర్తి నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థలో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది మాకు ధైర్యం ఉంది కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవ్వరు కూడా జడ్జి అనేవారు ఆ న్యాయస్థానంలో ఉండేవాళ్ళు పూర్వాపరాలు ఖచ్చితంగా విచారించడం జరుగుతుంది. అంత మాత్రాన మీరు పెట్టినంత మాత్రాన దాని మీద ఏదో అవుతుందనే కాదు, కొద్ది రోజులు ఇబ్బంది పడాల్సిందే తప్ప అంతకంటే ఏం లేదు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, ఎల్లో రూల్స్ మాత్రమే నడుస్తున్నాయన్నారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టును ఖండిస్తూ నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతున్నారన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు. వైఎస్ఆర్సీపీలో బలంగా ఉన్న నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారు అన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద, కార్యకర్తల మీద రెడ్ బుక్ వాళ్ళైతే ఏదైతే రాజ్యాంగం రాసుకున్నారో దానికి అనుగుణంగానే పేరున్న నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
ఇలాంటివేమీ కొత్తేం కాదు. న్యాయంగానే పోరాటం చేసి న్యాయస్థానంలో కూడా నిర్దోషులుగా బయటికి వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట బెదిరించి అన్యాయంగా చేయని తప్పులు కూడా వారిపైన కేసులు పెట్టి అన్యాయంగా జైలు పాలు చేస్తున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కౌరా శ్రీనివాస్. ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు అని మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ ఉన్నారని ఆరోపించారు. అక్రమ కేసులు, అరెస్టులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదు అన్నారు కౌరా శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చి హామీల్ని ఎగ్గొడుతూ మరి ప్రజలను మభ్యపెట్టడం కోసం కేవలం ఈ అరెస్టులు చేయడం జరుగుతుంది. నిజంగా వాస్తవానికి లిక్కర్ స్కామ్ అన్నది ఎక్కడ కూడా చిన్న తప్పిదం లేదన్నది అందరికీ తెలుసున్న విషయమే. ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆయనకి న్యాయపరంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఎటువంటి సంబంధం లేదనేది కూడా త్వరలోనే వస్తుంది. ఆయన మళ్ళీ బయటికి రావడం కూడా జరుగుతుంది. సూపర్ 6 అంటూ అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారు అన్నారు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ జగన్ ఉచిత పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు అని విమర్శించారు. రైతులు, మహిళలు, విద్యార్థులను బాబు సర్కార్ మోసం చేసింది అన్నారు. ప్రతిపక్షం ఉండకూడదు అని అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు అన్నారు. మోసపూరిత కూటమి ప్రభుత్వంతో ప్రజలు విరక్తి చెందారని తెలిపారు. డ్వాక్రా రుణం రద్దు చేస్తానని అది అవ్వలేదు, మరి నిరుద్యోగులకు వృద్ధి ఇస్తానని అది అవ్వలేదు, నూతన ఉద్యోగాలు ఇస్తానని అవ్వలేదు, రైతులకి వ్యవసాయం లాభసాటిగా చేస్తానని అది అవ్వలేదు. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఎక్కడ చేయలే. మా వాళ్ళందరికీ ఇచ్చేసానని చెప్పుకుంటాడా? అమరావతి పేరుతోటి మొత్తం తీసుకెళ్ళి డబ్బులు అక్కడ పోసేసి రాష్ట్ర ప్రజల డబ్బులు, రాష్ట్ర ప్రజల తరఫున చేసిన అప్పులు చేసిన డబ్బులు అక్కడ పోసేస్తారా? నేను అమరావతి అంటే రాజధాని అంటే ఏమైనా 3 ఏళ్ళు 4 ఏళ్ళు కట్టేసేస్తే అయిపోద్దా? వాళ్ళ అమరావతిలో నువ్వు లక్షల కోట్లు అక్కడ పోసేస్తే అక్కడ ఉపాధి దొరకాలి, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఉద్యోగం చేసేవాడికి అన్ని సౌకర్యాలు ఉండాలి. ఇవన్నీ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయి? 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే హోంమంత్రి పరామర్శించకపోవడం అత్యంత దారుణమన్నారు అనంతపురం వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రభుత్వ తీరుపై పార్టీ యువజన, దళిత విభాగం నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగిరి మండలం ఏడుగురాలపల్లికి చెందిన బాధితురాలు ప్రసవమైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దళిత బాలికపై అత్యాచారం చేసిన వారిని శిక్షించకుండా పరామర్శకు వెళ్తున్న తమను అడ్డుకోవడం ఏంటి అని నేతలు నిలదీశారు. కూటమి సర్కారు వచ్చినప్పటి నుంచి దళిత మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి డెలివరీ అయింది, కనీసం హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించుదాము ఎట్లుంది అమ్మాయి స్థితిగతులు అని వెళ్తే అడ్డుకుంటున్నారు. మొన్నటి రోజు మహిళా కమిషనర్ వచ్చినారు, న్యాయం చేస్తారో లేదో కూడా తెలియదు. ఈరోజు ప్రజలకి, మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా హత్యలు, అఘాయిత్యాలే. ఈరోజు ఆ కేసులో నిందితులు దాదాపు 18 మంది ఉన్నారు. అవి ఏమైపోయారో కూడా తెలియదు, అరెస్ట్ చేస్తామంటున్నారు. మరి గతంలో చూసాం, రామగిరి కాన్స్టిట్యున్సీలో ఏడుగురాలపల్లిలో దళిత మైనర్ బాలిక పైన అత్యంత కిరాతకంగా, పాశవికంగా ఆ రోజు అత్యాచారం చేసి దాదాపు 14 మంది 7 నెలలుగా అత్యాచారం చేసినటువంటి దుర్మార్గులకు ఈరోజు ఆ పాప జన్మనిచ్చింది, ఒక మగబిడ్డని. కనీసం ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, కనీసం ఆ అమ్మాయి ఏ రకంగా ఉందో కనీసం చూద్దామని చెప్పి ఆ అమ్మాయిని చూడ్డానికి వెళితే ఇవాళ పోలీసులు నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని లాక్కొచ్చి స్టేషన్లో పడేసి కేసులు పెడతామని చెప్పి భయపడిస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. దీనికంతా కూడా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి.
శ్రీకాకుళం జిల్లా ఆముతల వలస మండలంలో ఇసుక మాఫియాను గ్రామస్తులు అడ్డుకున్నారు. పాత తిమ్మతొర్లువాడ గ్రామంలో అక్రమ ఇసుక ర్యాంపు వద్ద ధర్నాకు దిగారు. శ్మశాన వాటికతో పాటు గోవులు మేపుకునే స్థలాన్ని తవ్వి వ్యాపారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నదీ గర్భంలో కిలోమీటర్ల మేర రోడ్డు వేసి ఇసుక తరలిస్తున్నారని మండిపడ్డారు. ర్యాంపు నుంచి ఇసుక తరలింపు వెంటనే ఆపేయాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అన్నారు విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి. ప్రధానంగా మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. కూటమి ప్రభుత్వంలో గడిచిన 13 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ఇతర రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమం, మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలటం సిగ్గుచేటన్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. గతంలోని డిప్యూటీ సీఎం గా చేశారు 2014లో. అండ్ అదే విధంగా మినిస్టర్ కింద కూడా చేశారు. ఒక ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన కూడా కార్పొరేటర్లు ఉద్దేశించి బూతులు మాట్లాడుతూ పని చెయ్యట్లేదని చెప్పేసి కార్పొరేటర్లు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మరి ఒక కారు షెడ్డులో ఉండాలి, ఆడది వంటిట్లో ఉండాలని ఒకరు అంటారు. మరొకరు ఆడది కనిపిస్తే ముద్దైనా చేయాలి, కడుపైనా చేయాలని మరొకరు అంటారు. అసలు ఎటు పోతుంది మన రాష్ట్రం అనేది అర్థం కావట్లే. సేఫ్టీ అనేది ఎలాగో లేదు, భద్రత అనేది ఎలాగో లేదు. కనీసం ఆడబిడ్డకి గౌరవం కూడా లేని రాష్ట్రంలో మేము ఉంటున్నామని తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు. కక్ష సాధింపు చర్యలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టార్గెట్ చేసుకుని అక్రమంగా అరెస్టు చేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజాదరణ కలిగినటువంటి పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణచివేయాలనే ధోరణిలో భాగంగా ఈరోజు లేని లిక్కర్ కేసును చూపించు చంద్రబాబు నాయుడు గారు గాని, చిన్నబాబు లోకేష్ గారు గాని లేని లిక్కర్ కేసును చూపించి ఈరోజు మా నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ యువజన విభాగం నాయకులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు రాజకీయం చేయాలనుకుంటే అది చాలా పొరపాటు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఏమన్నా ప్రూఫ్లు ఉంటే ప్రూఫ్లు చూపించి అరెస్ట్ చేయాలా, ప్రూఫ్లు లేకుండానే అరెస్ట్ చేయడం తప్పు, మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఇదే విధంగా కొనసాగుతుంది. దానికి మేము అంతా కూడా సిద్ధంగా ఉన్నాము. ఏమైతే మళ్లీ మా గవర్నమెంట్ వచ్చినప్పుడు వీటికన్నిటికి కూడా లెక్కలన్నీ కరెక్ట్ గా తేలేస్తాం. 100% ఇది కూటమి ప్రభుత్వం కుట్రే. ఎందుకంటే మిథున్ రెడ్డి అనే వ్యక్తికి సహాయం చేయడం తప్ప, ఆదుకోవడం తప్ప, ఆదరించడం తప్ప రెండో విషయం తెలియదు. అది ఏ కులమా, ఏ మతమా, ఏ గుణమా చూసే వ్యక్తి కాదు. పైగా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని దోచుకున్నట్టు గాని, దోపిడీ చేసినట్టు గాని, భూములు ఆక్రమించినట్టు గాని, లేకపోతే ఇంకొకరికి వేరే హక్కులు మీకు చేరుస్తానని చేస్తానని చెప్పి వాగ్దానాలు చేసి డబ్బు తీసుకోవడం కానీ ఇలాంటివి ఎక్కడ చేయలేదు. ప్రభుత్వం కోసం నిలబడ్డాడు, ప్రజల కోసం నిలబడ్డాడు, మంచి పేరు కోసం నిలబడ్డాడు తప్ప చెడు కోసం చేసినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి కానే కాదు. ఇది చాలా దుర్దినం. ఎందుకంటే ప్రజానాయకుడు, నిత్యం జనాలలో ఉండే యంగ్ అండ్ డైనమిక్ లీడరు, ప్రజలకి ప్రతినిత్యం అందుబాటులో ఉండే ఒక జగనన్నకి సొంత తమ్ముళ్ళు లాంటి వ్యక్తిని ఈరోజు కక్షపూరితంగా ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీనికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారు. ఇదైతే మంచి పరిణామం కాదు రాష్ట్రానికి.